సాధారణంగా ఏ విమానయాన సంస్థలైనా కూడా ఒక విమానం బయలుదేరే ముందు చాలా జాగ్రత్తలను తీసుకుంటాయి. అంటే విమానం ప్రయాణానికి సాంకేతికంగా సిద్ధంగా ఉందా, ఏ రూట్లో విమానం అనేది వెళుతోంది, ప్రయాణంలో వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటి ఎన్నో విషయాలను చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాకనే విమాన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి అనుకోని పరిస్థితులు ఎదురైతే అప్పుడు ఆ విమానంలోని సిబ్బంది కానీ ప్రయాణికులకు కానీ తెలియకుండా ఒక కోడ్ లాంగ్వేజ్ని పైలట్స్ మాట్లాడతారు. ఎందుకు ఇలా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు అంటే ఏదేని ప్రమాదం జరిగినప్పుడు ఆ విమానంలోని ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ భయపడకుండా ఉండేందుకే ఈ కోడ్ లాంగ్వేజ్ని వాడతారు. మరి ఆయా అత్యవసర ప్రమాదకర పరిస్థితుల్లో పైలట్స్ వాడే కోడ్ వర్డ్స్ ఏంటి, అలాగే వాటి అర్థాలను కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఒకటో కోడ్ వర్డ్ సిన్బిన్. అంటే ఎయిర్పోర్ట్లో విమానం దిగటానికి రన్వే సిద్ధం చేయాలి, కానీ కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో విమానం దిగేందుకు రన్వే సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పైలట్ ఈ సిన్బిన్ అనే కోడ్ని ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే విమానం దిగేందుకు రన్వే సిద్ధంగా లేదని, కొంతసేపు గాల్లోనే వేచి ఉండాలని ఈ కోడ్కి అర్థం వస్తుంది. దాంతో విమానాలు గాల్లోనే కొంత సమయం పాటు చక్కర్లు కొడతాయి. ఇక రెండవ కోడ్ వర్డ్ ఏరియా ఆఫ్ వెదర్. విమానం వెళ్లే మార్గంలోని వాతావరణం అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఈ కోడ్ వర్డ్ని వాడతారు. దీంతో విమానం దిశని మార్చుకోవటమో లేకుంటే లిస్ట్లో లేని వేరే ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడమో జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ కోడ్ వర్డ్ ఆడమ్. ఎయిర్పోర్ట్లు లేదా విమానాల్లో ఎవరైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్కి గురైన యాడమ్ అనే కోడ్ని వాడతారు. పైలట్స్ ఉపయోగించే నాలుగవ కోడ్ వర్డ్ ఏంటంటే బ్రావో. విమానంలో ఉన్న ఎవరైనా ఒకరు లేదా ఇతర వ్యక్తులు లేదా కొందరు ప్రయాణికులు తమ తోటి ప్రయాణికులను లేదా సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తే బ్రావో అనే కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. ఇక అత్యవసర సమయంలో పైలట్ ఉపయోగించే ఐదవ పదం పీటర్ పాన్ పాన్. విమానయాన సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఎమర్జెన్సీ సమయాల్లో కాంటాక్ట్ అయ్యేందుకు ఈ కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. అంటే విమానంలో సిబ్బంది యొక్క అత్యవసర సహాయం కోసం ఎయిర్పోర్ట్ సిబ్బందిని కాంటాక్ట్ చేయడానికి ఈ వర్డ్ని వాడతారు. అయితే విమానం క్రాష్ అయ్యే సమయంలో మాత్రం ఈ కోడ్ని వాడరు. ఇక పైలట్ వాడే ఆరవ కోడ్ వర్డ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో లేదా ల్యాండ్ అయ్యే సమయంలోనే కాకుండా ప్రయాణం మధ్యలో కూడా కొన్నిసార్లు వాతావరణంలో విపరీత మార్పుల కారణంగా కావచ్చు లేదా కొన్ని రకాల సాంకేతిక కారణాల వల్ల కావచ్చు విమానం ఒడిదుడుకులకు లోనవుతుంది. అటువంటి సందర్భాల్లో సీట్లలో ఉండే ప్రయాణికులు పడిపోకుండా ఉండేందుకు గాను ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అనే ఈ కోడ్ని వాడుతూ ఉంటారు. దీంతో ప్రయాణికులు తమ సీట్ బెల్ట్ని పెట్టుకుంటారు. ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఏడో కోడ్ వర్డ్ స్వాక్ 7500. అంటే విమానాలు హైజాక్ అయినప్పుడు పైలట్లు ఆ విషయాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బందికి తెలియజేసేందుకు గాను ఈ కోడ్ని ఉపయోగిస్తారు. ఇక ఎనిమిదవ కోడ్ వర్డ్ మేడే. విమానం 100% కూలిపోతుంది, ఇక సర్వైవ్ అయ్యే ఛాన్సే లేదు, ఇక గత్యంతరం లేదు, చేసేదేం లేదు అని అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చాలా అరుదైన ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే పైలట్లు ఈ కోడ్ వర్డ్ని వాడతారు. మేడే 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 అని 3 సార్లు చదువుతారు. విమానం క్రాష్ అయ్యే సమయంలోనే పైలట్లు ఈ కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. మొన్న పాకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ పాక్ పైలట్ వాడినటువంటి మేడే కోడ్కు మీనింగ్ ఇదే. మేడే 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 అని 3 సార్లు చెప్పాడు ఆయన. అంటే విమానం 100% 100% కూలిపోతుంది అని సమాచారం. ఇక 9వ అత్యవసర సమాచారం ట్రయాంగులర్ ట్రబుల్స్. ఇది కోడ్ కాదు, కానీ విమానంలో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా పనిచేయకపోతే పైలట్లు విమానాన్ని 120 degrees కోణంలో షార్ప్ టర్న్స్తో తిప్పుతారు. దీంతో గాలిలో త్రిభుజాకారం వచ్చేలా విమానంతో సిగ్నల్ ఇస్తారు.
దీనికి ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించి తగిన సహాయాన్ని అందజేస్తారు. అయితే ఇలా పైలట్స్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి ఇక గత్యంతరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. సాధారణంగా విమానాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఫెయిల్ అయితే వారు ట్రాన్స్పాండర్ ఆధారంగా కమ్యూనికేట్ అవుతారు. మోర్స్ కోడ్ ద్వారా వారు ఎయిర్పోర్ట్ సిబ్బందిని కాంటాక్ట్ అవుతారు. ఇక 10వ కోడ్ వర్డ్ లాస్ట్ మినిట్ పేపర్ వర్క్. అంటే విమానంలో పైలట్లు ఆ విమానయాన సిబ్బందికి వాకీ టాకీల ద్వారా లాస్ట్ మినిట్ పేపర్ వర్క్ అని కోడ్ని చెబితే అర్థం ఏంటంటే విమానం బయలుదేరడానికి చాలా సమయం పడుతుంది అని, అది ఎంత సమయమో తెలియదని అర్థం చేసుకోవాలి. సాధారణంగా విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా లేదా ఇతరత్ర కారణాల వల్ల అయినా అప్పుడప్పుడు విమానాలు బయలుదేరడం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో పైలట్లు విమాన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఈ కోడ్ వర్డ్ని వాడతారు. అంతేగాని విమానంలో వారు చేసే పేపర్ వర్క్ అంటూ ఏమీ ఉండదు. ఇక 11వ కోడ్ వర్డ్ స్వాక్ 7600. విమానాల్లో ఉండే రేడియో వ్యవస్థ సిగ్నల్స్ను సరిగ్గా స్వీకరించలేకపోయినా, బ్యాటరీ డౌన్ అయినా, రేడియో ఫెయిల్ అయినా పైలట్స్ ఈ కోడ్ని వాడుతూ ఉంటారు. ఇక 12వ కోడ్ వర్డ్ స్వాక్ 7700. విమానంలో ఇంజిన్ ఫెయిల్ అయినా, పొగ వచ్చినా, ఇంధనం తక్కువగా ఉన్నా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కు వెళ్తున్నామని చెబుతూ పైలట్లు ఈ కోడ్ వర్డ్ని వాడుతూ ఉంటారు. ఇక 13వ కోడ్ వర్డ్ అలర్ట్ 4. ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న విమానంలో ఎమర్జెన్సీ ఉంటే ఈ కోడ్ని వాడతారు. దీంతో విమానంలో ఉన్న వారందరూ కూడా వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. ఇక 14వ కోడ్ అలర్ట్ 1. విమానంలో విద్యుత్ లేదా మెకానికల్ పరంగా ఏదైనా చిన్నపాటి సమస్య వస్తే ఈ కోడ్ వర్డ్ని ఉపయోగిస్తారు. దీంతో విమానంలో ఎయిర్పోర్ట్లో సిబ్బంది ఇద్దరు కూడా అలర్ట్ అవుతారు. 15వ కోడ్ వర్డ్ అలర్ట్ 2. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు ఈ కోడ్ వర్డ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక కోడ్ వర్డ్ 16 ఏంటంటే అలర్ట్ 3. సమీపంలో ఉన్న ఏదైనా ఎయిర్పోర్ట్లో లేదా దగ్గరలో ఉన్నటువంటి విమానం ఏదైనా కూడా క్రాష్ అయితే ఆ కోడ్ని ఉపయోగిస్తారు. అలర్ట్ 3 ఉపయోగించడం వల్ల మిగిలిన విమానాలు వేరే వేరే గమ్యస్థానాలకు వెళ్ళిపోతాయి లేదా ప్రయాణం ఆలస్యం అవుతుంది అని అర్థం. ఇక 17వ కోడ్ వర్డ్ సోల్స్ అబౌట్. విమానాల్లో ప్రయాణం చేసేందుకు విమానాశ్రయాలకు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ కోడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.